ఓకే. సో, మనం ఈరోజు క్లాస్‌లో మనకి పీడిఎఫ్‌లో ఉన్న ప్లాన్‌ని క్యాడ్‌లో ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే దాన్ని డ్రాయింగ్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటో క్యాడ్ అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ కాకుండా ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ అని మనకి ఆటో క్యాడ్లో ఉంటుంది. ఇందులో ఇక్కడ చూడండి, మనకి అటాచ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ అటాచ్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్లాన్ ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్లో ఉన్నది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇక్కడ నాకు ఇవన్నీ కూడా పీడిఎఫ్లో ఉన్నాయి ప్లాన్స్ అనేవి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక పీడిఎఫ్ని సెలెక్ట్ చేయాలి. సో ఒక పీడిఎఫ్ని మనం సెలెక్షన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఓపెన్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక బ్లాక్ రూపంలో ప్లాన్ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. ఈ ప్లాన్ని మనం ఇలాగా సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ యాజ్ ఆబ్జెక్ట్ అని ఇక్కడ చెప్పాలి. చూసారా, ఇక్కడ ఆప్షన్ ఏమో మనకి ఇంపోర్ట్ యాజ్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్కి కొట్టాలి. సో ఎప్పుడైతే మనం అలా ఎంటర్కి కొడతామో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ చెప్పాలి. చెప్పిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత మనకి మొత్తం ప్లాన్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఎక్స్ప్లోడ్ అయిపోద్ది మొత్తం. సో ఇందులో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత నాకు యూనిట్స్ అనేది నేను సెట్ చేసుకోవాలి. మరి యూనిట్స్ అనేది నేను సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే యుఎన్ అంటే యూనిట్స్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఇక్కడ ఆర్కిటెక్చరల్ పెట్టుకోవాలి. ప్రెసిషన్ అనేది ఇక్కడ ఆఫ్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్లాన్లో ఆఫ్ అనేది ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ నేను ఏం చేస్తాను, యూనిట్ ఆఫ్ స్కేలింగ్లో ఇంచెస్ అని పెట్టుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అక్కడతో అయిపోలేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం డైమెన్షన్ మెనూలోకి వెళ్ళి డైమెన్షన్ స్టైల్ అని ఉంటుంది ఒక ఆప్షన్, లేదా మన కీబోర్డ్లో డి అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి డైమెన్షన్ స్టైల్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళి, సో మోడిఫైలో ప్రైమరీ యూనిట్స్లోకి వెళ్ళి ప్రైమరీ యూనిట్స్లో ఇక్కడ ఆర్కిటెక్చరల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రెసిషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓకే అని మనం చెప్పి అండ్ ఇక్కడ క్లోజింగ్ చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మరి మన తాలూకా మెజర్మెంట్ అక్కడ సరిపోయిందా లేదా అనేది మనం చూడాలి. కాబట్టి
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైమెన్షన్ మెనూలో లీనియర్ డైమెన్షన్ అని చెప్పి ఈ ఫస్ట్ కార్నర్ నుండి ఎండ్ కార్నర్కి ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ చూసారా 9 ఇంచెస్ అని మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డైమెన్షన్లో లీనియర్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ చూసారా నాకు ఇదేమవుతుంది 4.5 అనేది మనకి చూపిస్తుంది. సో టెక్స్ట్ ఎందుకు అంత చిన్నదిగా వస్తుంది అని అంటే మనకి ఇక్కడ డైమెన్షన్ స్టైల్లో మనకి టెక్స్ట్ తాలూకా సైజుని మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ నాకు 1/8లో ఉంది, నేను ఇక్కడ దీన్ని 9 ఇంచెస్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఓకే అని చెప్పి అలాగే ఇక్కడ క్లోజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ నాకు డైమెన్షన్ స్టైల్ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. సో అంటే ఈ రకంగా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, ఓకే, ఇదంతా కూడా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అని చెప్పి మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాము అనే ఒక పర్టికులర్ లొకేషన్ అనేది మనం తీసుకుంటాం కాబట్టి, సో ఇక్కడ నేను 30x45 ఫ్లోర్ ప్లాన్ అనే ఒక నేమ్తో నేను డ్రాయింగ్ ఫైల్ కింద సేవ్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఇలాగా స్టోర్ చేసామో అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్కెచ్అప్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో స్కెచ్అప్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సో ఇక్కడ మనం ఆర్కిటెక్చరల్ అని మనం చెప్పేసి ఇందులోని మనం ఏం చేస్తామంటే ఇది ఓపెన్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అనే ఆప్షన్ని మనం తీసుకొని మనం ఎక్కడైతే ఫైల్ని మనం పెట్టుకున్నామో సో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం ఇక్కడ వెళ్ళాలన్నమాట.
ఇక్కడ మనం ఏం చేసాము 30x45 ప్లాన్ని మనం ఇలాగ ఇంపోర్ట్ చేసాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ప్లాన్ అనేది ఇలాగ ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, సో ప్లాన్ అనేది మనకి ఇంపోర్ట్ అయిన తర్వాత మనం మామూలే అంటే మనం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాల్స్ని మనం ఎలివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే క్యాడ్లో అంటే ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం క్యాడ్లోని ఎలాగ మనం చేయాలి అని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే.